పార్టీ మంచి స్థాయిలో దినదిన అభివృద్ధి చెందుతున్న సమయంలో కేవలం ఒక దయాసాగర్ అనే వ్యక్తి కానీ, ఒక దేశాయ్ గుర్రాజ్ అనేటువంటి వ్యక్తి కానీ అక్కడ వారికి సమన్వయ లోపం లేని కారణంగా వారు ఉన్నటువంటి టీడీపీ పార్టీలో సరిగా లేక, ఆ పార్టీ ఆదరణ లేక వారి పిచ్చెక్కి మతి భ్రమించి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక 24 గంటలు ఆయన నోట్లో వచ్చే పదం ఏమంటే నేను కౌన్సిలర్, నేను కౌన్సిలర్, నేను కౌన్సిలర్, నేను కౌన్సిలర్, నేను కౌన్సిలర్. ఈ పదం తప్పితే ఆయన నోట్లో ఏమి రాదు. ఎప్పుడు ఆయన ఒక మనిషి కూడా ఉండడు, ఒక్కడే స్కూటీ ఎక్కి తిరుగుతూ ఉంటాడు. సరే, టీడీపీలో జరిగిపోయింది. కానీ భారతీయ జనతా పార్టీలో చేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ఇంతమంది ఉన్నాం, పాత కార్యకర్తలు, ఎవ్వరికి చెప్పబెట్టుకోకుండా సీక్రెట్గా దొంగతనంగా వెళ్ళి చేరాడు. సరే, చేరిని మేము స్వాగతిస్తాం, కాదనలేదు. వచ్చినటువంటి కార్యకర్తకు మేము ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పేసి అంత భరోసా ఇచ్చాం. కానీ ఒక వ్యాపారవేత్త, బడా వ్యాపారవేత్త ఉన్నాడు మా పార్టీలో, లలిత్ కుమార్ అనే వ్యక్తి. అతను 2004లో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు, 2009లో వైసీపీలోకి వెళ్ళిపోయాడు, 2014లో మళ్ళీ ఒక 20 మంది ప్రముఖులు వాళ్ళు వీళ్ళని చెప్పి వచ్చి బీజేపీలో చేరాడు 2014 జూలై మాసంలో. తెలుగుదేశం పార్టీలో పొంతన లేక, అక్కడ సమన్వయం లేక, అక్కడ గెంటేస్తే వేరే దారి లేక ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో పెత్తనం చేయాలని చూస్తున్నటువంటి దయాసాగర్ గారు, మీరు తెలుసుకోవాలి, టీడీపీ పార్టీ కాదు ఇది భారతీయ జనతా పార్టీ, సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీ.